హలో వెల్కమ్ టు డే సిక్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఈరోజు హాట్ టాపిక్లోకి పోయి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ప్రజల ఛానల్, ఇది ప్రజా ఉద్యమం కోసం మొదలైన ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఆర్థికంగా ఈ ఉద్యమానికి మీరు సహకరించండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళితే, దళితులకు అంటరానితనం లేదు, మాదిగలు మాలలే దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ మాదిగలకి మేము పూర్తిగా సంఘీభావం తెలుపుతామని చెప్పిస్తున్న బీసీలారా, ఒక్కసారి సూర్యాపేటలో పరువు హత్య చేసింది బీసీ కుటుంబం అనే విషయాన్ని బీసీ మేధావులారా మీరు ఒక్కసారి చూడండి. మీరు బీసీ సామాజిక వర్గం మేధావులారా, మీరు ఇవాళ అంటరానితనం లేదు మాకు అంటున్నారు కదా, మరి ఇవాళ ఈ సంఘటనలో చనిపోయింది ఎవరైతే వడకొండ కృష్ణ అంటే మాల పిల్లవాడిని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే ఈ భార్గవి అంటే అమ్మాయి పేరు భార్గవి, ఆమె బీసీ సామాజిక వర్గం. సో ఇవాళ ఈ పిల్లోడిని వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి, మాల బంటి, ఇంటి పేరే మాల బంటి లాగా మాల పిల్లోడిగా ఆయన ట్రీట్ చేస్తున్నారు. సో ఈ పిల్లోడు ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే పిల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇవాళ చంపేసారు. నిజంగానే మరి మీకు అంటరానితనం లేకపోతే బీసీలారా, మీరు ఇంత శుద్ధ పూసలుగా అని చెప్తున్నారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు కదా, మేము శుద్ధ పూసలము, మేము అంటరానితనాన్ని పాటించట్లేదు, మేము ఇవాళ అత్యాచారం చేయట్లేదు, మేము దళితుల మీద దాడులు చేయట్లేదు, మేము ఇవాళ న్యాయం వైపు ఉన్నాము, మాదిగలకు మాలలు దుర్మార్గులు, ద్రోహులు, మాలలు దొంగలు, మాలలు మనువాదులు, మాలలు స్మగ్లర్లు అని మాట్లాడుతున్న బుద్ధి లేని బీసీ మేధావులారా, ఇవాళ ఈ బుద్ధి తెచ్చుకోండి. ముందు మీరు మీ సమాజంలో మా అంటరాని కులాలని ఇప్పటికీ ద్వేషిస్తున్నారు. సిగ్గు లేదు మీకు అంటరానితనాన్ని పాటించడానికి, చంపడానికి. మీకు ఎవడిచ్చిండు హక్కు? ఎట్లా చంపుతారు? ప్రేమించిన వాళ్ళు సిగ్గు శరం ఉంటే బీసీ మేధావులకు మీరు వెళ్ళండి, మేము తల దించుకోండి, అక్కడ ఆ అబ్బాయిని చంపినందుకు క్షమాపణ అడగండి అక్కడ వెళ్ళేసి. అంతేగాని ఇవాళ వచ్చి మీరు శుద్ధపూసలాగా మాకు నీతులు చెప్తారా? అంటరానితనాన్ని పాటిస్తున్నా మీరు మాకు నీతులు చెప్తారా? ఇవాళ మాదిగలు మా అన్నదమ్ములు లాంటి పంచాయతీ, అది పంచుకోవడము మా బాధ్యత. వాడు పంచాల్సింది పాలకుడు చేసిన తప్పును పాలకుడిని మీరు నిందించకుండా ఇవాళ మాలని నిందించడం వల్ల మేము కొట్లాడుకోవాలా? అసలే అంటరానితనాన్ని అనుభవిస్తున్న మేము వేల సంవత్సరాలుగా ఈనాటికి కూడా పోతలేదు అనడానికి నిన్నటి సూర్యాపేట సంఘటన కారణం. ఇంత దారుణంగా సహించలేని బీసీ సమాజము, మాలలు మీ పిల్లలకి ప్రేమిస్తే సహించలేని మీ సమాజము ఇవాళ వచ్చి మాకు నీతులు చెప్తుందా? రేపు మాదిగలు చేసుకుంటే కూడా అట్లే చంపేస్తున్నారు కదా బీసీలు, మాలలు చేసుకుంటే అట్లే చంపేస్తున్నారు కదా. 57 ఉపకులాలు మా ఊరు ఎవరు చేసుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్న బీసీలు చంపేస్తున్నారు. ఇంకా ఓసీలు మీకంటే నయం, మీకంటే బ్రాహ్మణులు నయం. బ్రాహ్మణులు ఎవరు చంపట్లేదు, అంత ఇంత రెడ్లు కూడా చంపట్లేదు. చాలామంది నాకు తెలిసిన ఫ్యామిలీలలో చాలామంది రెడ్డి పిల్లలు కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి వాళ్ళ అగ్రవర్ణాలే చంపడం లేదు, దళితులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీరెవరు? బీసీల్లో దుర్మార్గంగా ఇవాళ కుల వివక్షత ఉంది అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం కాదు. నేను SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద PhD చేశాను తెలంగాణలో. దాంట్లో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా దళితుల మీద దాడులు చేస్తుంది 80% బీసీలే. సో బీసీలకు చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఇవాళ మీ సమాజం దగ్గరికి వెళ్ళి చెప్పండి. దళితులు ఇవాళ మన సోదరులు సోదరి మనులు, వాళ్ళని మనం ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలి, పేరెంటాలు చేసుకోవాలి, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడొద్దు. వాళ్ళు మనతో పాటు బాధితులే, ఇంకా మనకంటే దారుణమైన బాధితులే వాళ్ళు. మనము సామాజిక వెనుకబడితనాన్ని అంతే, వాళ్ళు అంటరానితనాన్ని కూడా సామాజిక వెనుకబడితనంతో పాటు ఆర్థిక వెనుకబడితనంతో పాటు ఇవాళ అంటరానితనాన్ని అదనంగా అనుభవిస్తున్న వాళ్ళు. మనం కేవలం సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు మాత్రమే రెండే వివక్షతలను ఎదుర్కొంటున్నాం. వాళ్ళు కుల వివక్షతను, అంటరానితనాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళు మనకంటే డిస్క్రిమినేటెడ్, మనకంటే అణచివేత గురవుతున్న వర్గాలు అని చెప్పేసి మీ సమాజానికి చెప్పండి, మీ బీసీ సమాజానికి చెప్పండి. బీసీ సమాజంకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు నేర్పండి. ముందు పూలేను పరిచయం చేసింది మేము.
బీసీ రిజర్వేషన్లు కొట్లాడింది మా మా మానీయులు మా మానీయులైన కాంశీరాం గారు, మా అంబేద్కర్ 340లో రాజ్యాంగంలో పొందుపరిస్తే మా మానీయుడైన కాంశీరాం ఇవాళ బీసీలకు రిజర్వేషన్ల కోసం కొట్లాడిండు. ఇలా మా వాళ్ళ కొట్లాట ఫలితంగా ఇలా బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు, ఇవాళ మా రిజర్వేషన్ సమస్య మాది ఉంటే దాన్ని కూర్చునబెట్టి పరిష్కరించాల్సింది పోయి మీరు ఇష్టమైనట్టుగా మాట్లాడి మీరు ఇష్టమైనట్టుగా మా మధ్యలో రెచ్చగొట్టే విధంగా, మా అంటరాని కులాలను రెచ్చగొట్టే విధంగా, మేము కొట్లాడుకునే విధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో బీసీ మేధావుల పేరు మీద, తస్మాత్ జాగ్రత్త బిడ్డలారా. మేమున్నాం దళిత మేధావులుగా, మేము ఖచ్చితంగా నిలదీస్తాం. మా జోలికి వస్తే ఊరుకోం. ఇదా మీరు చేస్తున్నది? మీ బీసీ సమాజం ఈ రకమైన పరువు హత్యలు చేస్తూ, మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తూ, మా మీద అణచివేస్తూ, హత్యలు చేస్తూ, దుర్మార్గాలు చేస్తూ మాకు నీతులు చెప్తారా మీరు? మీకు ఆ సిగ్గు శరం ఉంటే బీసీ మేధావులారా, ఎవరైతే మా మధ్యలో పంచాయతీ పెట్టాలని చూస్తున్నారో, మా మధ్యలో పరిష్కారం కాకుండా పంచాయతీ పెట్టాలని చూస్తున్నారో, మీరు వెళ్ళి మీ బీసీ వాడల్లో ఈ చైతన్యం చేయండి. నేను గతంలో ఐలయ్య గారికి అది చెప్పాను. అదే అంబేద్కర్ గురించి మాకేది మీరు చెప్పేది? పూలే గురించి మాకు మీరు చెప్పడం ఏంటి? మేము చెప్పాము, పూలేని పరిచయం చేసింది దేశానికి మా కాంశీరాము. మేము ఈ దేశంలో పూలే మార్గంలో పయనిస్తున్న వాళ్ళము. మీకు చేతనైతే మీ పూలేని మీ బీసీ వాడలో పరిచయం చేయండి. మా అంబేద్కర్ మా దళిత వాడలో ఎప్పుడో పరిచయం అయిపోయాడు. మీ బీసీ పూలే కూడా మా దళిత వాడలో ఎప్పుడో పరిచయం అయిపోయాడు. పెరియార్ కూడా మా దళిత వాడలో ఎప్పుడో పరిచయం అయిపోయాడు. ఇవాళ మీరు ఇవాళ పూలేను ఓన్ చేసుకోకపోవడం వల్ల, మీరు ఇవాళ దళితులను దూరం పెట్టడం వల్ల మీకు అధికారం రావడం లేదు. మీలో 52% ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు ముఖ్యమంత్రి కాలే. మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నేను త్యాగం చేసిన 3 లక్షల ఉద్యోగానికి, 7 ఏళ్ల సర్వీస్కి ఈ ఒక్క బీసీ ప్రొఫెసర్ రాజీనామా చేసినా? సామాజిక న్యాయం కోసం రాజీనామా చేశాడా? సామాజిక తెలంగాణ కోసం రాజీనామా చేశాడా? అట్లాంటి మా చిత్తశుద్ధిని శంకించే విధంగా ఇవాళ మీరు మాట్లాడడం, ఇవాళ మా దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్న మీరు, ఎక్కువగా అగ్రవర్ణాల కంటే కూడా ఎక్కువగా అంటరాని వాళ్ళుగా చూస్తున్న మీరు ఇవాళ మాకు శుద్ధ పూసాలే లెక్క మాటలు చెప్తే, నీతులు చెప్తే వినడానికి మేము సిద్ధంగా లేవు. కాబట్టి ఈ సూర్యాపేటలో జరిగిన పరువు హత్యతోనైనా బీసీలకి బుద్ధి రావాలి. బీసీ సమాజానికి బుద్ధి రావాలి. బీసీ మేధావులకు మరింత బుద్ధి రావాలి. ఇలా బహుజన సమాజం అని చెప్పుకుంటున్న మనము ఇలా బహుజనుల్ని హత్య చేసుకునే పరిస్థితులలో మనం ఉన్నాం. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఏ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థను ఇలా క్రియేట్ చేసింది ఎవరు? బీసీలా? ఏ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థను ఇవాళ ప్రారంభించిన మనువాదులకు వ్యతిరేకంగా మేము కొట్లాడుతుంటే, మనువాదాన్ని, కుల వ్యవస్థను కుక్కటి వేళ్లతో ఈ దేశం నుండి తరిమివేయాలని మేము కొట్లాడుతుంటే, అదే మనువాదాన్ని, అదే కుల వ్యవస్థని, కులం పునాదుల మీద ఒక జాతిని, ఒక నీతిని నిర్మిస్తామని చెప్పేస్తున్న వాళ్ళ సంకరాకే కార్యక్రమాలు మీరు చేస్తుంటే, మరి ఇలా ఇట్లాంటి పరివర్తనలు జరిగాయా? ఇట్లాంటి పరివర్తనలు జరిగితే ఇవాళ ఏ మాదిగ సామాజిక వర్గము నేతలు ఉన్నారో వాళ్ళంతా దాన్ని సమర్థిస్తారా? ఇలా మా వాళ్ళను హత్యలు చేస్తే ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమవుతుందా? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేమన్నారు. అందుకే కుల నిర్మూలన జరగాలన్నాడు. కుల నిర్మూలన కోసం ఇవాళ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బీసీలు అందుకు సిద్ధమా? కుల నిర్మూలన పోరాటాలకు సిద్ధమా? లేదంటే ఈ కులం పునాదుల మీద నేతి బీరకాయ లాంటి ఈ కులం, ఏ కులం అయితే ఉందో దాంట్లో సామాజిక న్యాయాన్ని పూర్తిగా అమలు చేయడం ఎవరి తరం కాదు. సామాజిక న్యాయాన్ని ఈవెన్ దళితుల మధ్య పూర్తి స్థాయిలో అమలు చేయడం ఎవరి తరం కాదు. ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మాణం చేసుకుంది ఒక దడిగట్టుకున్న వ్యవస్థ. అది దుర్మార్గమైన వ్యవస్థ. అది ఇట్లాంటి పరువు హత్యలకు, అవమానాలకు, అణచివేతకు ఒక ఆయుధం కులం. ఈ దేశంలో అగ్రవర్ణాల ఆధిపత్యం 75 సంవత్సరాలుగా రాజ్యాంగం వచ్చినా కొనసాగుతుందంటే కారణం కులం. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో అంటరానితనాన్ని, అణచివేతను అన్ని రకాలుగా ఆయుధంగా వాడుకుంటూ అగ్రవర్ణాలు తమ సంపూర్ణమైన అధికారాన్ని సాధించడానికి ఆయుధం కులం. ఇవాళ మాదిగల పేరు మీద 30 ఏళ్ళుగా అఫ్టర్ 5% విద్యావంతుల కోసం కొట్లాట. ఆ సమస్య కూడా ఇంతవరకు శాశ్వత పరిష్కారం రాకపోవడం, దీని వెనుక కుట్రలు, అగ్రవర్ణాల కుట్రలు కులం ఆధారంగా జరుగుతుంది. వాటిని కూడా మీరు సమర్థిస్తే బీసీలు, వాటిని కూడా మేము మాదిగల మధ్య ఐక్యత రాకుండా మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే
ఇవాళ బీసీల మధ్య ఏబీసీడీ జరిగినంత మాత్రాన ఇవాళ పూర్తిగా సంపూర్ణంగా సామాజిక న్యాయం జరిగిందా? మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇంకా ఎందుకు కొట్లాడుతున్నాయి? ఏబీసీడీ అయిన తర్వాత కూడా, అమలు అయిన తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి ఇవాళ చాలా బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలన్నీ కూడా, సంచార జాతులన్నీ కూడా ఇవాళ బీసీ మీద ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నాయి? జాతీయ స్థాయిలో ఏబిసిడి రేపు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగినంత మాత్రం పెద్దగా ఒరిగింది ఏమున్నది? అసలు రిజర్వేషన్లు ఏమున్నాయి? మొత్తం 90% ప్రైవేటీకరణ అయిన తర్వాత కేవలం 10%లో ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఉన్నాయి. 90% లేవు. వాటి గురించి మాట్లాడకుండా, వాటి గురించి ఐక్యమైన పోరాటాలు చేయకుండా, దళితులు బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఐక్య ఉద్యమాలు చేయకుండా, లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులు, లక్షల కోట్ల రూపాయల ఎస్సీ సప్లా నిధుల కోసం కొట్లాడకుండా, ఇవాళ అంతేకాకుండా భూమిలో వాటా రాకుండా, సంపదలో వాటా రాకుండా, ప్రైవేట్ రంగంలో వాటా రాకుండా, సినిమా ఇండస్ట్రీలో వాటా రాకుండా, పరిశ్రమల్లో వాటా రాకుండా, ఫార్మా ఇండస్ట్రీలో వాటా రాకుండా, ఇవాళ కేవలం మేము ఈ 5% విద్యావంతుల వర్గీకరణ కోసమే కొట్లాడుకోవాలన్నా 30 ఏళ్ళుగా ఇంకా అదే మీరు కోరుకునేది? బీసీ మేధావులా మమ్మల్ని కూర్చుని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి తప్ప మమ్మల్ని బదనాం చేసే దిశగా ఇవాళ మీరు చేసే కుట్రలు, అగ్రవర్ణాలు చేసే కుట్రలు కూడా మీరు వత్తాసు పలికితే ఖచ్చితంగా బీసీల ముఖ్యమంత్రి సంగతి మేము ఖచ్చితంగా బీసీలకు ముఖ్యమంత్రి కోరం. ఎందుకు కోరాలి? మిమ్మల్ని ముఖ్యమంత్రి కావాలని మేము ఎందుకు త్యాగాలు చేయాలి? మీకు రిజర్వేషన్ కావాలని మేము ఎందుకు పరివర్తనలు మా మీద చేయడానికా? మేము కొట్లాడుకునే విధానాలను మీరు సపోర్ట్ చేయడానికా? అదా బీసీ సమాజం కోరుకునేది? అదా మహాత్మా జ్యోతిరావు పూలే కోరుకున్నది? అదా పెరియార్ కోరుకున్నది? అదే అంబేద్కర్ కోరుకున్నది? కాబట్టి తస్మాత్ జాగ్రత్త బీసీ మేధావులారా, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పరివర్తన మీద ముందు స్పందించాల్సింది బీసీ మేధావులు. దీని మీద స్పందించకపోతే, ఈ సంఘటనల మీద మీరు స్పందించకపోతే మీకు దళితుల పట్ల ద్వేషం ఉన్న తప్ప ప్రేమ లేదనేది అర్థమవుతుంది. కాబట్టి పరివర్తనను మీరు సమర్థించిన వాళ్ళైతే సైలెంట్గా ఉంటే కూడా ఈ పరివర్తనను ఖచ్చితంగా ఖండించాల్సిందే. కుల నిర్మూలనే దీనికి పరిష్కారం. ఆ దిశగా D6 అండ్ D-JAG పనిచేస్తుంది. బైరి నరేష్ లాంటి వాళ్ళు ఎవరైతే ఇవాళ బీసీ సమాజం నుండి వచ్చి కుల నిర్మూలన కోసం కొట్లాడుతున్నారో తమ్ముడిని నేను ఈ సందర్భంగా హ్యాట్సాప్ చేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. తమ్ముడు, నీకు కుల నిర్మూలన కోసం నువ్వు ఏదైతే ఉద్యమం చేస్తున్నావో నీ ఉద్యమాన్ని నేను బలపరుస్తా. భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దాం తమ్ముడు. బైరి నరేష్, నేను D6 సాక్షిగా చెప్తున్నా, ఖచ్చితంగా భవిష్యత్తులో బైరి నరేష్తో కలిసి, అలాగే ఇంకా నాకు అమర ప్రసాద్ ఐడియాలజీ ఏమైనా సరే కుల నిర్మూలన కోసం ఆయన కూడా కలిసి పనిచేస్తాను నాతో. కాబట్టి ఒకవైపు బైరి నరేష్, మరోవైపు అమర ప్రసాద్ని ఈ కుల నిర్మూలన ఎజెండా కోసం పనిచేయడానికి, భవిష్యత్తులో కుల నిర్మూలన ఎజెండే నా లక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ లక్ష్యాన్ని అయితే వదిలిపెట్టిపోయాడు. ఆయన వదిలిపెట్టిపోయిన లక్ష్య సాధనలో ముఖ్యమైన ఎజెండా నాది కుల నిర్మూలన. సో కులం పునాదుల మీదనే ఇవాళ ఏ రిజర్వేషన్ల కోసం కొట్లాడినా ఈపిసిన బానిస సమాజాన్ని మాత్రమే ఈ రిజర్వేషన్ ఉద్యమం ద్వారా బలపరుస్తున్నాం, బలోపేతం చేస్తున్నాం. వాళ్ళు బానిసలు మాత్రమే తయారవుతున్నారు. ఎవరు ఆత్మగౌరవ దిశగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, చివరికి రాష్ట్రపతులు కానీ వివరించడం లేదు స్వతంత్రంగా. కాబట్టి మాకు బానిస సమాజంలో రిజర్వేషన్ల ద్వారా ఎదగడం పెద్ద అవసరం లేదు. ఇవాళ ఆత్మగౌరవంతో, అంబేద్కర్ సిద్ధాంతంతో, పూలే సిద్ధాంతంతో, పెరియార్ సిద్ధాంతంతో, కుల నిర్మూలన ఎజెండాతో ఈ పీడిత సమాజం ఎదిగినప్పుడు మాత్రమే ఆత్మగౌరవం. ఎవరైతే పేదలు ఉన్నారో కులాల పరంగా కాకుండా ఆర్థిక పరంగా పేదలకి ఇవాళ రిజర్వేషన్ సౌకర్యాలు అందించాల్సిన అవసరం, దాని ప్రకారంగా నేను సమర్థిస్తా. సో ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద పేదలకు ఇచ్చింది వ్యతిరేకిస్తా. ఎందుకంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ జనాభా కంటే ఎక్కువ వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఏ వర్గం అయితే ఇప్పటిదాకా ఈ బహుజన సమాజాన్ని అణచివేసిందో, పీడించిందో, ఆ వర్గానికి ఏ లెక్క లేకుండా మీరు రిజర్వేషన్, ఏ లెక్కలు లేకుండా మీరు జనాభా కంటే ఎక్కువ వాళ్ళు రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ఇవాళ అనేక అవకాశాలు ఓపెన్ కేటగిరీలో వాళ్ళే, దాంట్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో వాళ్ళే అంటే మేమేం కావాలి, మా బతుకులేం కావాలి. సో అంతిమంగా రాజకీయ అధికారంతోనే ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి రాజకీయ అధికారం అనే ఇవాళ మాస్టర్ కీని అందుకోవడానికి దళితులు సిద్ధం కావాలి. ఇట్లాంటి పర్యాప్తులు ఆగాలంటే పాలక సమాజం మీద మాత్రమే ఇవి జరిగాయి. ఒక రెడ్డి మీదనో, ఒక బ్రాహ్మణుడి మీదనో, ఒక కమ్మ మీదనో పర్వతాలు జరిగాయి. ఇవాళ దళితుల మీద జరుగుతున్నాయంటే మనం పాలక సమాజంగా మారకపోవడం వల్ల, మనం చిన్న కులం అనే వాళ్ళు భావించడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి
అంతిమంగా పాలక సమాజంగా దళితులు మారితేనే ఇట్లాంటి పరువు హత్యలు ఆగిపోతాయి. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒకవైపు కుల నిర్మూలన ఉద్యమాలు, మరొకవైపు రాజకీయ అధికారం వైపు ఇవాళ పీడిత వర్గాలన్నీ ఏకమై మనం ముందుకు సాగాలని చెప్పేసి D6 పిలిపిస్తుంది, డీజాక్ పిలిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వేద్దామని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ ఇవాళ సెలవు మన సైన్ అప్ చేస్తున్నాను. జై భీమ్, జై కుల నిర్మూలన, జై జై కుల నిర్మూలన.